హలో నమస్తే గోమతి పాడ్కాస్ట్కి స్వాగతం. జనరల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే పర్టికులర్గా మనము ఒక ఒక ఆలోచన మీద ఒక మనము ఇలాగే ఉండాలి. మనం చేసే పనులలో కానీ మన మాటలలో కానీ ఖచ్చితత్వం అనేది ఉండాలి అని మనం అనుకుంటాం. అలానే ఉంటాం. కానీ మనలాగానే అవతలి వాళ్ళు కూడా ఉంటారు అనుకోవడం అనేది చాలా చాలా పెద్ద పొరపాటు. పెద్ద మిస్టేక్ అనమాట. మనం చేసే మిస్టేక్లలో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా ఉన్నదంటే అది ఇదే అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, మీరేం చేయాలంటే మనలాగా మనమే ఉంటాం, అవతలి వాళ్ళు ఎప్పుడూ ఉండరు అనేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మనలాగా మనం తప్ప ఎవరు ఉండరు అనే విషయాన్ని మీరు చాలా చాలా బాగా గుర్తుపెట్టుకొని వాళ్ళని వాళ్ళలానే చూడండి, మీకు మీలానే ఉండండి. మనలాగా ఉన్న ఖచ్చితత్వము, మనలాగా ఉండే మాట మీద ఉండే ఒక మనస్తత్వము, మనలాగా ఉండే స్మూత్ అంటే మాటల విషయంలో కానీ చేతల విషయంలో కానీ చాలా పర్టికులర్గా ఉండడము, మాటల స్మూత్నెస్ రావడము, ఎవరిని నొప్పించకుండా మాట్లాడడము, ఇలాంటివన్నీ మనలాగానే అవతలి వాళ్ళు కూడా చేస్తారనుకోవడము చాలా పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. బయట ఎవరిని చూసినా కూడా 90%, 90 కాకపోయినా ఒక 80% అయితే అందరూ మోసం చేసే వాళ్ళే ఉన్నారు. ఒక 20% మాత్రమే ఒకే మాట మీద ఉండి చాలా పర్టికులర్గా ఆలోచించే వాళ్ళు మాత్రం ఉన్నారనమాట. కాబట్టి ఫ్రెండ్స్, మీరేం చేయాలంటే మనం మనలాగానే ఉంటామో అవతలి వాళ్ళు మనలాగా ఉంటారు అనుకోవడం అనేది చాలా పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్. కాబట్టి వాళ్ళని చూడండి. ఎంతసేపు వీడు ఏ విషయంలో మోసం చేస్తాడేమో అన్న విధంగా ఎప్పటికీ ఒక కన్నేసి ఉంచండి అవతలి వ్యక్తి మీద. ఎవరిని అంత పూర్తిగా నమ్మకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.